హలో కృష్ణ గారు, నేను సత్యం మాట్లాడుతున్నాను. మీరా? ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి. 2 లీటర్స్ పోషొస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడా? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజిలా పెట్రోలా? ఆ 2 కొట్టి ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నేను కొంటాను, గంట సేపు చాలు. దొంగ నోట్లా? దొర నోట్లు. యాక్సిస్ బ్యాంక్ సీరియల్ ఆఫీసర్ లేదా చూసుకోండి. రేయ్, వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. రే మార్చారా? ఓకే. Time pass. Hey, how is my Ankush Rajshekhar get up? Tell me. యువర్ మమ్మీ. అమ్మా మమ్మీ. రే దాకోరా, దాకో. అవతార్ దొరికితే తంతార్, దొరక్కపోతే పోతార్. తీన్ బార్. ఏమండి, వాడు మన అబ్బాయిలాగా లేడు. చిచి, వీడు నా కొడుకు ఏంటి? నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పని చేస్తుడా అంటే నమ్మను. బా ఇట్రా. అబ్బాయి, నీ పేరేంటి? బా 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 బా. చూసావా, వాడు మూగోడు. ఫుల్ ట్యాంక్. బా బా. బ్యాక్ 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 బ్యాక్. ఇది బైక్ కాదు, కార్. హాయ్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఉద్యోగం అటువంటిదండి. అయినా పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడే అయిపోయింది, వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే బంక్ జాగ్రత్త. పదండి. పెట్రోల్ పెట్రోల్. పండగ డిస్కౌంట్, పండగ డిస్కౌంట్. చూసారా, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. బాధపడకండి, మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్స్. అరే ఏడవకండి బాబు, ఏడవకండి. అరే బుద్ధికి స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారు ఎందుకురా బాబు? ఆపండి. ఎందుకు ఏడుస్తున్నారు? పేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా. మా పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా. ఎవరైనా? వివరాలు చెప్పలేదమ్మా. బాగా చదవండ్రా. చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా. పదండి. బాయ్ బాయ్. మీ నోటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట. ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. పూలమ్మ, పూలు, కనకాంబరాలు. చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పువ్వు పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మెట్నా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్, మల్ల పూలాయ్, మల్ల పూలాయ్. కనకాంబరాలే. ఆంటీ మల్లెపూలు తీసుకోండి. మూడలేదు. ఈ పూలు పెట్టుకోండి, 3 అదే వస్తుంది. ఏమండి, వీడెవడో చూడండి, పూలు పెట్టుకుంటే 3 వస్తుంటున్నాడు. ఆడికి వస్తుందేమో, నాకు రాదు. మీరు మూర తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి 2 అవి వాడండి. పూల పూల మల్ల పూల కనకాంబరాలే. పూల 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 మల్ల పూల పూల. కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. పూల 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 పూల. నిన్నే సమోహం చూపించు. చూడు, బుట్టనే చూడు. బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు, తట్టుకోలేవు, తట్టుకోలేవు. ఏ అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేసు? పూలమ్ముకున్నాడు ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. వీడెవడో కామెడీ గాడిలో ఉన్నాడు. పదండి వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్, పూలే. నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు. ఈ 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి, ఈ పూలు ఉంచండి. పూలే పూల పూలే పూలే. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? చామంతి, నీ మల్లెపూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దామా? అమ్మయ్యా, ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తానన్న తృప్తి నాకు దొరికింది. మీ మనసు చాలా మంచిదండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. నేనా అందంగానా? మీరు నవ్వితే చాలా బాగున్నారు, నవ్వకపోయినా బాగున్నారు.
అసలు ఏమీ మాట్లాడకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు. నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు చాలు, బయలుదేరండి. ఓకే. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే, బాయ్. బాయ్. సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. నిన్న ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది ఆ అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కట్స్లో 1000 ఎకరాల పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఒక 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? చిచ్చి, పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా తిట్టింది. వెళ్ళచ్చా సార్? వెళ్ళొచ్చు, బయటికి. అదేంటి సార్? అవుట్, గెట్ అవుట్. మీ కోటీశ్వర్లు మారర్రా? మిమ్మల్ని అందరినీ భోగి మంటలేసి కాల్ చేయాలి. శని వదిలిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను, కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా. లారీల స్ట్రైక్, తొందరపడకు. పోనీ వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నంబర్ ఉంది. హలో, ఏంట్రా టెంకిరాయాలా? మీకే సార్. Who is this? హూ ఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. మామ తడికా? ఏయ్, ఎవరు? ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పువ్వులు కాల్చుకునే ఎదవా. ఏయ్, ఎవడా నువ్వు? పేదవాడిని రా. ఏయ్, నేనెవరో తెలుసా? జికే జికే జికే. జీకే అయితే ఏంట్రా నా తొక్క? నీ జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. జీకే అంటే మీ అయ్యరా? భలే తిట్టారండి ఆ యదోని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి. స్వీట్ కాదు, అది బూతు. బూత? బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్, గెట్ అవుట్. నీ జింగిడిలో నా జాంగ్రీ. शीला शीला की जवानी, शीला नी जिंगड़ी लो ना जांगरी, शीला जिंगड़ी जांगरी. పదండి, వీడి పని అయిపోయింది, పదండి. ఆగండి, ఎవరెక్కడి నుంచి కదలొద్దు. అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను. ఎక్కువ రెచ్చిపోకు. ఎవడు పడితే నడవడానికి రోడ్డు కాదు, తాడు. తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. మీ తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే, చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. అమ్మ నాకు పామో, నా కాల్ సెంటర్. హలో కిషోర్, కృష్ణ ఎక్కడా? ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది వాడేనా? దొమ్మరాట
అసలు మీరు ఇక్కడ ఉన్నారు? బాంబో చచ్చామరా బాబు. దొమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ 6ల మీద 6లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? పడ్డాడు. రేయ్, ఇది ఏ సర్టిఫికేట్ సినిమా? మీరు చూడకూడదు. నో. రేయ్, లేరా ఇది రోడ్డు. హలో, చెప్పండి. ఏంటోనండి నిద్ర పట్టడం లేదు. అయ్యో పాపం, ఇప్పుడెలా? మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏంటది? ఇప్పుడు కాదు, రేపొద్దున్నే సరిగ్గా 6ంటికి తలుపు తీసి చూడండి. నా మనసులో మాట చెప్తాను. Here comes an angel with a beautiful smile. It's sparkling like sounds feel neon. Sharing with the laughter and killing with the wine. Charming, baby, you're too hot. I love you too. డాడీ, ఏమ్మా? సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7గురు ఉంటారంట. 7గురా అమ్మమ్మ? అవునా? సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే, మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో 3 ఉన్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్. కదా, అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో 7గురు ఉంటారు, నిజమే. కానీ ఆ 7గురిలో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం.